దారుణంగా లాస్ అయిన ఒక బిజినెస్ కోసం మీకు చెప్తున్నా. నాకు తెలిసిన ఒక వ్యక్తి 20,00,000 ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద బట్టల షాప్ పెట్టిండు. తీరా 6 నెలల్లో మొత్తం లాస్. ఏమైందయ్యా అంటే మనోడికి చిన్నప్పటి నుండి తిరగడం అనేది చాలా అలవాటు. పెద్ దానివల్ల చాలా పెద్ద సర్కిల్ ఏర్పడ్డది. అంతా బానే ఉంది. షాప్ ఓపెన్ చేసిండు. చాలా మంది వచ్చిండ్లు. మొత్తం హైఫై లగ్జరీగా పెట్టిండనమాట. సరిగ్గా 1 మంత్ తర్వాత ఈ ఫ్రెండ్‌షిప్‌లో ఈవినింగ్ అయిందంటే బయటికెళ్ళిపోవడం. ఆ కౌంటర్ తాళాలు అన్నిటిని వాళ్ళ వర్కర్‌కి అప్పజెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. సరిగ్గా 3, 4 నెలల తర్వాత అసలు స్టాక్ ఎంతొచ్చింది? అసలు ఎంత మెటీరియల్ బయటికెళ్ళింది? ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? ఎంత డబ్బులొచ్చినాయి? ఒక్క లెక్క లేదు మన దగ్గర. ఇప్పుడు బిజినెస్ లాస్ అవ్వకుండా ఉంటుందా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇలాంటి బిజినెస్‌లో ఉంటారో ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పనేంటో తెలుసా? ఒక రోజుకు 2 లీటర్ల ఫెవికాల్ కొనుకొచ్చుకోవాలి. ఫెవికాల్ కూడా కాదు, ఫెవిక్విక్ కొనుకొచ్చుకొని వాళ్ళ సీటు మీద పోసుకొని అక్కడ కూర్చోవాలి. అక్కడే అతుక్కుపోవాలి. అలా అయితేనే ఇలాంటి బిజినెస్ నడుస్తుంటది. నీకు తిరగాలని ఉంటది. దోస్తులతో ఎంజాయ్ చేయాలని ఉంటది. నీ బిజినెస్ ఏమో ఒక ప్లేస్‌లో ఫిక్స్‌డ్‌గా ఉంటది. అలాంటప్పుడు ఆ బిజినెస్ నీకు సూట్ అవుతుందా? కాదు. ఆ బిజినెస్ పక్క వాళ్ళకి సెట్ అవుద్ది. వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటారు. కానీ ఆ బిజినెస్ నీకు సెట్ అవ్వదు. మరి నువ్వు బిజినెస్ చేయడానికి సూట్ కావా? నీకు బిజినెస్ స్కిల్స్ లేవంటే అలా అని కాదు. నీకు స్కిల్స్ ఉన్నాయి. కానీ నీకు సూట్ అయ్యే బిజినెస్ వేరే ఉంది. ఎప్పుడైతే నీ స్కిల్స్‌కి తగ్గట్టు నీకు సూటబుల్ బిజినెస్‌ని ఫైండ్ చేయగలిగితే నీవు ఆ సామ్రాజ్యంలో మహారాజులా వెలుగుతావు. మరి అలాంటి బిజినెస్ ఏంటి అని నీకు తెలుసుకోవాలనుంటే కామెంట్ చేయి. ఐ విల్ గివ్ యూ ద ప్రాసెస్.